హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అలాగే చక్రధర్ పల్లవి ఇంటికి లగేజీలతో వస్తారు. ఒక్కసారిగా పల్లవి వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి నేరుగా లగేజీలతోనే వచ్చేస్తున్నారు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. ఇక అవని అయితే ఏమైంది పల్లవి, ఎందుకు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అని అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న భరత్, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, అయినా ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు, అసలు ఈ ఇంటికి మిమ్మల్ని ఎవరు రమ్మని పిలిచారు అంటూ ఇక భరత్ అయితే వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడతాడు. ఇంకా చక్రధర్ అయితే అమ్మ అవని లోపలికి పద అంటూ అవనిని తీసుకుని లోపలికైతే వస్తుంటాడు. పల్లవి, ఆగండి, ఎందుకు వస్తున్నారు, అసలు ఇక్కడికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అంటూ ఇంకా పల్లవి కూడా అసహించుకుంటుంది. ఇక భరత్ అయితే ఆ చక్రధర్తో, ఏయ్ నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమని అక్క చెప్పింది కదా, మరి మళ్ళీ ఎందుకు వస్తున్నావు అంటూ భరత్ అడిగిన మాటలకి చక్రధర్, ఎవర్రా నువ్వెవర్రా నాకు చెప్పడానికి, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నన్ను ఉండొద్దని చెప్పేవాళ్ళు ఎవరున్నారు, చూడండి ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా కూతురు కూడా ఉంటుంది, వద్దని చెప్పడానికి ఇక్కడ మీ ఎవ్వరికీ హక్కు లేదు. అమ్మా అవని, కింద నీకు నచ్చిన ప్లేస్లో నీకు నచ్చిన గదిలో ఉండు అంటూ చక్రధర్ అయితే ఎప్పట్లాగా తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అవని పల్లవి దగ్గరకొచ్చి, ఏంటి అలా చూస్తున్నావు, నేను ఎందుకొచ్చాననే కదా, ఎందుకొచ్చానో పోను నీకే బాగా అర్థమవుతుంది అంటూ ఇక అవని అయితే, అమ్మమ్మ గారు ఇంతకీ ఇక్కడ ఖాళీ గది ఏముంది అని అడగడంతో పెద్దావిడ కూడా అటువైపుగా చేయి చూపిస్తుంది. ఇంకా అవని కూడా ఆ గదిలోకైతే వెళ్తుంది. ఇదంతా చూస్తున్న ప్రణతి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక ప్రణతి తన మనసులో, ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎలా ఉండాలా అని నాలో నేనే సతమతమయ్యాను, ఇక వదిన వచ్చేసింది, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా ప్రణతి తన మనసులో అనుకుంటుంది. భరత్ అయితే పల్లవి దగ్గరకొచ్చి, ఏంటి సిస్టర్ మీరు చేస్తుంది ఏంటి, అసలు వాళ్ళనెందుకు ఇక్కడికి రానిచ్చారు, ముఖ్యంగా ఆ చక్రధర్ వల్లే ఈరోజు మన రాజేశ్వరి అమ్మ మనకి దూరం అయింది, తనే కనుక అమ్మ దగ్గర ఉండుంటే ఇంతటి ఘోరం జరుగుండేది కాదు, అసలు అతన్ని ఎందుకు రానిచ్చారు అని మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న పెద్దావిడైతే, భరత్ చూడు, నా అల్లుడు ఈ ఇంటి యజమాని, నా అల్లుడు తన ఇంటికి వస్తే మధ్యలో నీకేంటి ప్రాబ్లం అంటూ ఇక పెద్దావిడైతే భరత్ మీద కోపడుతుంది. ఇంకా పల్లవి, అమ్మమ్మ ఇందులో భరత్ తప్పేముంది, భరత్ అన్న దానిలో నాకు ఏ తప్పు కనిపించట్లేదు, ఆయన నాన్న అదే ఆ చక్రధర్ వల్లే కదా అమ్మ మనకి దూరం అయ్యింది, ఆ చక్రధర్ ఆ మీనాక్షి చెంతకు చేరుకోకపోతే మామ్ మనతో సంతోషంగానే ఉండేది అంటూ ఇక పల్లవి అయితే పెద్దావిడతో అంటుంటే ఇక పెద్దావిడ, చూడు పల్లవి, జరిగిందేదో జరిగిపోయింది, తల్లి దూరమైంది, కనీసం తండ్రితోనన్నా కలిసి సంతోషంగా ఉండు, చూడు అనవసరంగా పంతాలకు పోయి మీ అమ్మ తన జీవితాన్ని పాడు చేసుకుంది, ఇప్పుడు భూమి మీదే లేకుండా అయిపోయింది, అలాగే నువ్వు కూడా అదే పంతానికి పోయి మీ నాన్న మీద శత్రుత్వాన్ని పెంచుకోకు, చూడు ఇందులో మీ నాన్న తప్పేమీ లేదు, ఆ రోజు మీ నాన్న మీ అమ్మతో కలిసి ఉంటానని వస్తే మీ అమ్మే మీ నాన్నని అవమానించి పంపించేసింది, నువ్వు కూడా అదే పొరపాటు చేయమాకు, అర్థమవుతుందా అంటూ పెద్దావిడైతే ఇక పల్లవికి నచ్చ చెప్తుంది. పల్లవి అయితే పెద్దావిడ మాట వినిపించుకోకుండా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే అక్షయ్ అవనికి ఫోన్ చేసి, అవని అక్కడంతా బాగానే ఉంది కదా, ఎట్లాంటి గొడవ జరగలేదు కదా అని అంటుంటే ఇక అవని, ఏవండి ఎట్లాంటి గొడవ జరగలేదు, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, మీరేం కంగారు పడకండి, ఆరాధ్య జాగ్రత్త అని చెప్పడంతో, సరే అవని నేను ఆరాధ్యని జాగ్రత్తగానే చూసుకుంటాను, కానీ పల్లవి విషయంలో నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో ఇక అవని, ఏవండి మనం ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకునే కదా ఇక్కడికి వచ్చింది అంటూ ఇక అక్షయ్తో అవని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో చక్రధర్, అమ్మ అవని అంటూ ఇక అవని దగ్గరకైతే వస్తాడు. అవని, ఏవండి నేను తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేస్తూ, ఏమైంది నాన్న, పల్లవి ఏమన్నా అనిందా అని అంటుంటే,
అది కాదమ్మా, ఇంట్లోకైతే వచ్చాం, కానీ పల్లవి దగ్గరున్న ఆ సీసీ ఫుటేజ్ని మనం ఎలా తీసుకోగలుగుతాం అని అంటుంటే, నాన్న దానికోసమే కదా ఈ ఇంట్లో అడుగు పెట్టింది. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో పల్లవి దగ్గరున్న సీసీ ఫుటేజ్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టేది లేదు. అయినా ఆ సీసీ ఫుటేజ్లో అంత తెలిసి కూడా పల్లవి నా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? అంత తెలిసి కూడా అసలు ఎందుకు పల్లవి ప్రవర్తన అలా ఉంది? అసలు ఆ సీసీ ఫుటేజ్లో ఏముందో తెలుసుకోవాలి అంటూ ఇక అవని అయితే జరిగింది గుర్తు చేసుకుంటుంది. వారు ఒక ఇంటికి వెళ్లి సీసీ ఫుటేజ్ గురించి అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కంగారు పడుతూ, ఇక్కడ ఎటువంటి సీసీ ఫుటేజ్ లేదు, అలాగే అది పాడయ్యి దగ్గర నెల రోజుల పైనే అవుతుందని వాళ్ళు కంగారు పడుతూ అవని మొహం మీద తలుపులైతే వేస్తారు. ఇక అవని వాళ్ళని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఆ సీసీ ఫుటేజ్ గురించి అడుగుతుంటే వాళ్ళెందుకో కంగారు పడుతున్నారని అవని మాట్లాడుతూ ఉంటే అవనితో పాటు కమల్ కూడా అవునుదిరా, వాళ్ళు చాలా కంగారుగా కనిపిస్తున్నారు, వాళ్ళని పట్టుకుని 4 తగిలిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి కదా అంటూ ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే అవని, చూడు కన్నయ్య, అన్నింటికి గొడవ వల్ల నిజాలు బయటపడవు, వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక తనకి తెలిసిన 2 డూప్లికేట్ పోలీసుల్ని తీసుకుని అవని అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ అవనితో పాటు ఉన్న పోలీసుల్ని చూసి కంగారు పడతారు. చూడమ్మా, మీరెన్నిసార్లు మా ఇంటి చుట్టూ తిరిగినా ఆ సీసీ ఫుటేజ్ మా దగ్గర లేదు, అది పాడయ్యి నెల రోజులు అవుతుంది. నువ్విలా పోలీసులతో వచ్చి మమ్మల్ని బెదిరిస్తే మేము లేని ఫుటేజ్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామంటూ 2 మాట్లాడుతూ ఉంటే, ఎస్ఐ గారు, వీళ్ళు నిదానంగా మాట్లాడితే అస్సలు వినరు, వీళ్ళని ఎలా అడగాలో అలాగే అడగండి అని చెప్పడంతో ఇక మారు వేషంలో ఉన్న పోలీసులిద్దరూ కూడా మీ ఇళ్లు మొత్తాన్ని సోదా చెయ్యాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళ ఆవిడ, ఎవయ్యా, ఏంటయ్యా, వీళ్ళు ఇల్లు మొత్తాన్ని సోదా చేయాలంటున్నారు. ఇప్పుడు కనుక వీళ్ళు ఇల్లు మొత్తం సోదా చేస్తే మన అసలు గుట్టు బయటపడిపోతుంది. ఎందుకొచ్చింది? పోలీసులతో నిజమేంటో చెప్పేద్దామంటూ వాళ్ళ భార్య అయితే అతనితో చెప్పడంతో ఇక అతను కూడా, అవునే, ఇవాళ్ళు ఇల్లంతా సోదా చేయకముందే నిజం చెప్పేద్దామంటూ ఇక అతనైతే, సార్ మీరు ఇంటిని సోదా చేయకండి, మీకు నిజమేంటో చెప్పేస్తాము అంటూ వాళ్ళిద్దరూ అయితే ఇక ఇన్స్పెక్టర్తో చెప్తుంటే ఇన్స్పెక్టర్ మాత్రం అస్సలు వినిపించుకోకుండా, లేదు, ఇంటిని సోదా చేయాల్సిందే, కానిస్టేబుల్ ఇంటి మొత్తాన్ని సోదా చేయండి అంటుంటే ఇక వాళ్ళిద్దరూ అవని దగ్గరకు వచ్చి, అమ్మా నీకు దండం పెడతానమ్మా, ఇంటిని సోదా చేయొద్దమ్మా, ఎందుకంటే మా అల్లుడు లంచం తీసుకుని ఆ డబ్బుల్ని ఇక్కడే దాచిపెట్టాడు, అసలే కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడు కనుక పోలీసులకి నిజం తెలిస్తే ఆ డబ్బులు తీసుకెళ్లిపోతారు, నీకు పుణ్యం ఉంటుందమ్మా అంటూ ఇక అతనైతే అవనిని ప్రాధేయపడుతుంటాడు. అవని అదంతా ముందుగానే తెలుసుకుని ఇక పోలీసులతో అక్కడికైతే వస్తుంది. అవని తన మనసులో నవ్వుకుంటూ, అయితే నిజమేంటో చెప్పండి, మీ ఇంటిని సోదా చేయకుండా ఉండాలి అంటే మీరిప్పుడు నిజం చెప్పాలి అంటూ అవని వాళ్ళిద్దరినీ అడగడంతో ఇక వాళ్ళిద్దరూ, చూడమ్మా, మీ ఇంట్లోనే ఉంటుంది కదా పల్లవి, ఆవిడ ఒక 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది, అదే ఆ రోజు మీ ఇంటి దగ్గర జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ పల్లవి మా ఇంటికొచ్చింది, మా ఇంటికొచ్చి మా ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని తీసుకుని వెళ్ళిపోయింది, పైగా దీని గురించి ఎవరితోన్నా చెప్తే మమ్మల్ని చంపేస్తానని బెదిరించింది, పైగా ఈ సీసీ ఫుటేజ్ పాడైందని తను చెప్పమన్నట్టుగానే చెప్పాం, అంతేనమ్మా, ఇదంతా ఎందుకని నిలదీసినందుకు అదిగో మా ఆయన చంప పగల కొట్టింది అంటూ ఇక ఇద్దరు కూడా జరిగిందంతా పల్లవితో అవనితో చెప్పడంతో ఒక్కసారిగా అవని, ఏంటి, సీసీ ఫుటేజ్ని పల్లవి తీసుకెళ్లిపోయిందా? అంటే ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత కూడా పల్లవి ఇటువంటి నిర్ణయం తీసుకుందా? అంటే అందులో రాజేశ్వరి పిన్నిని తోసింది మేం కాదని తనంతట తానే పడిపోయిందన్న నిజం పల్లవికి తెలిసి కూడా కావాలని మమ్మల్ని ఇరికించింది. ముందు పల్లవి దగ్గరున్న ఆ సీసీ ఫుటేజ్ని తీసుకోవాలి, అమ్మని బయటికి తీసుకురావాలి, ఎలా అయినా సరే పల్లవికి బుద్ధి చెప్పాలి, తను చేసిన తప్పుని తనకు అర్థమయ్యేలా చెయ్యాలి
అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటుంది. ఈ విషయాన్ని కమల్కి చెప్తే మళ్ళీ కమల్ కోపంతో ఇక పల్లవి మీద విరుచుకు పడతాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కమల్ అదంతా కూడా వినేస్తాడు. ఇక కమల్ నిజం తెలుసుకుని, వదిన ఆల్రెడీ నిజం తెలిసిపోయిందిగా, ఇప్పుడే వెళ్ళి పల్లవిని 4 తగిలించి ఆ సీసీ ఫుటేజ్ని తీసుకెళ్లి అత్తయ్యని తీసుకొద్దాం అని చెప్పడంతో ఇక అవని అయితే, చూడు కన్నయ్య, ఆవేశపడకు, జరిగిందేదో తెలియకుండా ఇలా ఆవేశపడ్డం కరెక్ట్ కాదు. పల్లవి తీసుకెళ్లిన వీడియోలో ఏముందో తెలుసుకోవాలి. అందులో అంత క్లారిటీగా పిన్ని పడిపోయిన సంగతి తెలిసి కూడా పల్లవి ఎందుకిలా నువ్వే చంపావంటూ నా వైపే వేలు చూపిస్తుంది. పైగా తను మమ్మల్ని ఇరికిచ్చేటట్టయితే ఏదో ఒక రకంగా ఇరికించచ్చు, కానీ దాని వెనుక ఇంకేమైనా బలమైన కారణం ఉందేమో అని కూడా నాకు అనుమానంగా ఉంది అంటూ ఇక అవని అయితే కమల్తో మాట్లాడుతుంటే, కమల్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఇప్పుడు పల్లవి ఆ సీసీ ఫుటేజ్ అస్సలు ఇవ్వదు. దాని దగ్గర నుంచి తీసుకోవాలంటే అది జరగని పని. మరిప్పుడు ఎలా? మన ఇంట్లో కూడా పల్లవి లేదు. పైగా తను వాళ్ళ పుట్టింట్లోనే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు అంటూ ఇక కమల్ మాట్లాడుతుంటే, కమల్ మాటలకి ఇక అవని అయితే, చూడు కన్నయ్య, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. పల్లవి దగ్గర నుంచి ఆ సీసీ ఫుటేజ్ని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక అవని అయితే చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. చక్రధర్తో జరిగిందంతా చెప్తుంది. ఇంకా చక్రధర్ అయితే, మరి మనం అక్కడికి వెళ్తే పల్లవి ఏం గొడవ చేస్తుందోనమ్మా అని అంటుంటే, చూడండి నాన్న, పల్లవి ఎటువంటి గొడవ చేయకూడదు అంటే ఆ ఇల్లు నాదని చెప్పండి, ఆ ఇంటికి యజమాని మీరని చెప్పండి, మీ కూతురిగా అక్కడ ఉండే హక్కు నాకుందని నేను మాట్లాడతాను అంటూ ఇక అవని అయితే చక్రధర్తో చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఇంకా పల్లవి ఇంటికైతే వస్తారు. ఇంకా అవని అయితే చక్రధర్తో, చూడండి నాన్న, ఏదైతేనేమి ఇంట్లోకైతే వచ్చాం. ఇక పల్లవి దగ్గరున్న ఆ సీసీ ఫుటేజ్ని ఎలా అయినా సరే తీసుకోవాలి, నిజమేంటో తెలుసుకోవాలి అని అంటుంటే ఇక చక్రధర్, చూడమ్మా అవని, పల్లవి అంత సులువుగా తన సీసీ ఫుటేజ్ని నీకెందుకు ఇస్తుంది? ఒకవేళ ఇచ్చినా తను కేసును ఎందుకు వాపస్ తీసుకుంటుంది అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే, అవని అవన్నీ తెలుసుకోవడానికే కదా నాన్న ఇక్కడికి వచ్చాం, మీరేం కంగారు పడకండి అంటూ ఇక అవని అయితే చక్రధర్కి నచ్చ చెప్తుంది. ఇంతలో పల్లవి అయితే అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నట్టు అని చెప్పి ఇక హడావుడిగా వాళ్ళ గది దగ్గరికి వెళ్తుంది. పల్లవి రావడం గమనించిన అవని చక్రధర్తో, నాన్న, ఎందుకు నాన్న ఇంకా లేట్ చేస్తారు? చూడండి, ఎలాగో పిన్ని దూరమయ్యింది. ఇక మీరు కూడా మీ శేష జీవితాన్ని నా దగ్గరే గడపాలని అనుకుంటున్నారు. మరి ఇంకా ఈ ఆస్తుల్ని ఇలాగే ఉంచడం దేనికి? చూడండి, మీ పిల్లలుగా నాకు, భరత్కి, అలాగే పల్లవికి ఈ ఆస్తిలో సమానంగా వాటాలు వేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఏంటి, ఈ ఆస్తిని ముక్కలు చేసి నీకు నీ తమ్ముడికి ఇవ్వాలా? నా కంఠంలో ఊపిరుండగా అది జరగని పని అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ, ఓ అయితే నువ్విక్కడికొచ్చింది ఆస్తిలో వాటా కోసమన్నమాట అని అంటుంటే, అంతే కదా, మరి ఇది నాన్న సంపాదించిన ఆస్తి, ఇందులో నాకు రావాల్సిన వాటా కూడా నాకు రావాలి కదా అంటూ ఇక అవని అయితే పల్లవితో అంటుంటే, పల్లవి, ఎవరాస్తి ఎవరు తీసుకుంటారు? ఏంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు? ఇదంతా నాన్న సంపాదించిన ఆస్తే కదా, మరి ఈ ఆస్తిలో నీకెంత హక్కుందో మాకు కూడా అంతే హక్కుంది కదా అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి కోపంతో రగిలిపోతూ, చూడు, ఈ ఆస్తిలో నీకెందుకు భాగం ఉంటుంది? అసలు నువ్వు మీ అమ్మ కలిసి ఈ ఆస్తి మీద కన్నేసే కదా ఇదంతా ప్లాన్ చేసింది. అందుకే నేను కూడా మిమ్మల్ని ఇదంతా ప్లాన్ చేసి ఎరికిచ్చాను అంటూ ఇక పల్లవి అయితే తనంతట తానుగానే నిజాన్ని బయట పెడుతుంది. ఒక్కసారిగా పల్లవి అన్న మాటలకి అవని అయితే, ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మమ్మల్ని ఇరికించావా? లేదు, నువ్వు ఎన్నటికీ అలా చెయ్యలేవు, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు అంటుంటే ఇక అవని అన్న మాటలకి పల్లవి, నేనెందుకు చేయలేను? నేను చేస్తాను, చేసి తీరుతాను. నిజానికి మా అమ్మ నువ్వు తోస్తే చనిపోయింది అనుకుంటున్నావా? కాదు, మా అమ్మ
నేను షూట్ చేస్తే చచ్చిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక చక్రధర్ అలాగే పల్లవి అవని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఏంటి అంతలా షాక్ అవుతున్నావు? ఏంటా తల్లిని కూతురు చంపడమేంటా అనుకుంటున్నావనే కదా. చూడు, ఈ ఆస్తి కోసమే మా అమ్మని చంపేశాను. అడ్డొస్తే మిమ్మల్ని కూడా వదిలిపెట్టను. ఇన్ని సంవత్సరాలు కన్న తల్లిగా చూసిన రాజేశ్వరిని చంపేశాను. మీరెంత అంటూ ఇక పల్లవి అయితే వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఒక్కసారిగా పల్లవి అన్న మాటలకి చక్రధర్ షాక్ అయిపోతాడు. ఇక అవని అయితే, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? ఆవేశంలో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. తల్లిని చంపేశాను అంటున్నావు అని అంటుంటే, అవును చంపేశాను. అసలు అది నాకు తల్లే కాదు. నాకు తల్లి కానప్పుడు తన మీద నాకెందుకుంటుంది ప్రేమ? చూడు, చిన్ని రోజులు నువ్వు మా అమ్మ కలిసి ఆ గదిలో మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకుంటున్నారా అనుకునేదాన్ని. కానీ నిదానంగా అంతా అర్థమైంది. నేను ఆవిడ కూతుర్ని కాదు, అలాగే మీ అమ్మ మా అమ్మ ఒక్కరే అన్న నిజం కూడా నాకు తెలుసు. చూడు, అట్లాంటి తల్లి కడుపున పుట్టాను అని చెప్పుకునే కంటే ఒక అనాథగా బ్రతికుండడమే మంచిది. అలాగే అసలు నేను కూతుర్నే కానప్పుడు మరి రాజేశ్వరి కడుపున పుట్టింది ఆ భరత్ గడే అన్న నిజం అందరికీ తెలిసిపోతుంది. అలా తెలియకూడదని రాజేశ్వరిని చంపేశాను. ఆ నిందని నీ మీద మీ అమ్మ మీద రుద్దాలని మీ ఇద్దరి మీద కేసు పెట్టాను. కానీ నువ్వేమో మీ అమ్మని స్టేషన్లో కూర్చోపెట్టి నిజమేంటో తెలుసుకోవడానికి బయటకొచ్చావు. చూడు, నిజం తెలుసుకున్నావు. ఇప్పుడు వెళ్ళి మా అమ్మ కాదు చంపింది పల్లవి అన్న నిజాన్ని పోలీసుల ముందు బయటపెట్టు. వాళ్ళు ఖచ్చితంగా నిన్ను సాక్ష్యమైతే అడుగుతారు. సాక్ష్యం ఎన్నటికీ దొరకదు. చూడు, నువ్వు అలాగే మీ నాన్న కలిసి ఎన్ని చేసినా మీ అమ్మ బయటికి రాదు అని అంటుంటే, పల్లవి నీకేమన్నా పిచ్చి పట్టిందా? చూడు, ఇన్ని రోజులు నా తల్లి నీ తల్లి అని తెలియక నువ్విలా అమ్మని నిందిస్తున్నావని అనుకున్నాను. కానీ నిజం తెలిసే నువ్విలా అమ్మని బాధ పెడుతున్నావా అని అంటుంటే, అట్లాంటి చెడు తిరుగులు తిరిగిన దాని కడుపున పుట్టానని చెప్పుకునే కంటే ఇలా తల్లి లేని దానిలాగా ఒంటరిగా మిగిలిపోవడమే నాకు ఇష్టం. చూడు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు. ఈ ఆస్తుంటే చాలు. అందుకే కదా కన్న తల్లి స్థానంలో ఉన్న తనని చంపేశాను. నన్ను కాదని నిన్ను కాక మొన్నొచ్చిన ఆ భరత్ గడే తన కన్న కొడుకుని తెలిసిన తర్వాత ఆస్తి మొత్తాన్ని తనకి రాసి నాకు అన్యాయం చేయాలనుకున్న రాజేశ్వరిని చంపేశాను. మీరెంత, మీ బ్రతికెంత అంటూ ఇక పల్లవి అయితే అవని రెచ్చగొట్టడంతో తన దగ్గర ఉన్న నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. ఇక నిజం తెలుసుకున్న అవని పల్లవి చెంప పగలగొడుతుంది. ఇక పల్లవి అయితే, నన్నే కొడతావా? చూడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి ఇక పల్లవి అయితే అవని మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఇక అవని అయితే, చూడు, ఎన్ని రోజులు తల్లి చనిపోయిందని నువ్వు ఆ బాధలో ఇలా నా మీదున్న కోపాన్ని తీర్చుకుంటున్నావని అనుకున్నాను. కానీ నీ కడుపులో ఇంత కుట్రుందని అస్సలు ఊహించలేకపోయాను. చూడు, పిన్ని విషయంలో నువ్వు చేసిన తప్పు నీకు ఇంకా తప్పులా అనిపించట్లేదు. పైగా ఆస్తి కోసం పిన్నిని దూరం చేశావు. ఇప్పుడు మా కన్న తల్లిని కూడా దూరం చేసుకోవాలనుకుంటున్నావు. నీ తెలివి తక్కువతనానికి నాకు నవ్వాలో లేకపోతే కోప్పడాలో కూడా అర్థం కావట్లేదు. చూడు పల్లవి, ఇప్పటికైనా చెప్తున్నాను, అర్థం చేసుకో. చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటుంటే, లేదు నేనే తప్పు చెయ్యట్లేదు. ఈ ఆస్తి కోసం ఎవరినన్నా చంపుతాను, ఎవరినన్నా ఎంత దూరమన్నా వెళ్తాను. ఇందులో నా కడ్డొచ్చినా ఎవరినైనా అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక పల్లవి అయితే వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా దొంగచాటుగా విన్న భరత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే అమ్మని చంపింది పల్లవి సిస్టరా అంటూ ఇక భరత్ అయితే అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. ఇంకా అవని అయితే, నానా ఏంటి నాన్నా, పల్లవి ఇలా మారిపోయింది
తనకి మంచేంటో చెడేంటో కూడా అర్థం కావట్లేదు. తల్లి కంటే ఎక్కువ ప్రేమని అందించిన పిన్నినే చంపేసింది. పైగా కన్న తల్లని తెలిసిన తర్వాత కూడా అమ్మని దూరం చేసుకోవాలి అనుకుంటుంది. తనకి బంధాలు బంధుత్వాలు అక్కర్లేదన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ ఆస్తి మొత్తం తన సొంతం కావాలనుకుంటుంది. ఆస్తి కోసం తను ఏం చేస్తుందో ఏంటో నాకు భయంగా ఉంది. చనిపోయే ముందు పిన్ని ఈ ఆస్తి మొత్తాన్ని భరత్ పేరుకి మార్చిందన్న నిజం పల్లవికి తెలిస్తే ఖచ్చితంగా భరత్ని కూడా చంపేస్తుంది అని అంటుంటే ఇక చక్రధర్, చూడమావని, ఆల్రెడీ పల్లవి అదే చేస్తుంది. ఆస్తి భరత్ పేరుకి మార్చిందన్న కోపంతోనే మీ పిన్నిని చంపేసింది. ఇప్పుడు భరత్ని కూడా ఇక్కడి నుంచి వెళ్లకుండా తాను అనుకున్నట్టుగానే భరత్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆస్తిని చేజెక్కించుకోవాలని ఎదురు చూస్తుంది. ఇలా అయితే ఖచ్చితంగా పల్లవిలో ఎన్నటికీ మార్పు రాదు. పల్లవిలో మార్పు తేవడం కోసం నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటూ చక్రధర్ అయితే ఇక అవనితో చెప్తాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.